కదా నీకు గణేష్ తెలుసా? వాడు నా బామ్మడిదిరా. ఫ్యామిలీలు తగదాల వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. వాడు ఒక అమ్మాయితో 1 yearగా రిలేషన్షిప్లో ఉన్నాడనియ. ఆ అమ్మాయి కాల్ చేయగానే ఎప్పుడంటే అప్పుడు, ఏ టైంలో అంటే ఆ టైంలో, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనియ. ఆ అమ్మాయి చాలా బాగుంటది అనియ. ఆ రేంజ్కి అసలు సెట్టే కాదనియ. కానీ ఇద్దరు బాగానే తిరుగుతున్నారనియ. షాపింగ్లు అన్నిటికీ తిరుగుతున్నారనియ. టీ షర్ట్స్ కూడా కొనిసి ఇస్తుంది. డబ్బులన్నీ తనే పెడుతుంది. రీసెంట్గా స్మార్ట్ వాచ్ కూడా కొనిసి ఇచ్చింది అనియ. ఆ అమ్మాయి వాడికి కరెక్టేనా? ఆ అమ్మాయి తనకి కరెక్ట్ కాదు లక్షణ. నేను వాడికి అదే చెప్పాననియ. ఆడి ముఖానికి ఆ అమ్మాయి సూటే కాదని. వాడేమో నేను జెలస్ ఫీల్ అవుతున్నాడేమో అనుకుంటున్నాడని. నా ఫ్రెండ్కి ఎప్పుడైనా మంచి జరగాలనే కోరుకుంటాను కదనియ. అవును లక్షణ, నేను చాలాసార్లు చెప్పాను రా, వినలేదు. ప్రేమిస్తే సినిమాలో భర్తలాగా అయిపోతారు చూడు, అప్పుడే అడిగి బుద్ధి వస్తుంది. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వినకపోతే వదిలేయడమే కరెక్ట్. ఎప్పుడైతే జీవితంలో ప్రాక్టికల్ని రియాలిటీగా ఎక్స్పీరియన్స్ అవుతారో అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ లోపు సగం జీతం సంకనకపోయి లైఫ్లో ఏదైనా కోల్పోతారు. అని గణేష్ ఫోన్ చేస్తున్నాడు అనియ. సరే వెళ్ళు. చెప్పురా రాకేష్. గణేష్ గ్యాస్ బండ్ తీసుకెళ్దామని పిలిచాడు రా. వచ్చాను, వచ్చాను రా, ఒక 5 నిమిషాల్లోనే వస్తాను. సరే. అరే గణేష్, పింకీ రా. తొక్కలో గ్యాస్ సిలిండర్ రా. పదరా పదరా బేగి. మన బండి చూసావా ఎలాగుందో? ఇది ఎంత నూలిపినా 40లోనే వెళ్తుంది. ఆడి బండి చూడు ఎలాగెళ్తుందో. చూసావు కదా, 100లో వెళ్తుంది. మనం ఆడికి ఓవర్టేక్ చేయగలమా? అంతా అయిపోయిన తర్వాత వెళ్దాంలే. అర్థమైందా?